నమస్కారము. ఈరోజు మనం ద్రాక్షతో మేని మెరుపు ఎలానో ఈరోజు తెలుసుకుందాము. ద్రాక్ష రసంలో 2 చుక్కల బాదం నూనె కలిపి పాదాలకు చేతులకు మర్దన చేయాలి. ఫలితంగా రక్త ప్రసరణ బాగా జరిగి చర్మం మృదువుగా మారుతుంది. దీన్ని పెదాలకు రాసుకుంటే నలుపుదనం కూడా పోతుంది. విన్నారు కదా, ద్రాక్ష రసంలో 2 చుక్కల బాదం నూనె కలిపి పాదాలకు చేతులకు మర్దన చేస్తే రక్త ప్రసరణ బాగా జరిగి చర్మం మృదువుగా మారుతుంది. చర్మంపై ఏర్పడే మృత కణాలు అసలు వయస్సు కంటే ఎక్కువగా కనిపించేలా చేస్తాయి. ఈ సమస్య పరిష్కారానికి వారానికి ఒకసారైనా నల్ల ద్రాక్ష పళ్ళను నలిపి దానికి చెంచా పంచదార, చిటికెడు పసుపు కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి మృదువుగా మర్దన చేస్తే ఫలితం ఉంటుంది. ఇది చర్మం మీద ఏర్పడే ముడత కణాలు తొలగించేదానికి ఈ చిట్కాను చేస్తే సరిపోతుంది. కోడిగుడ్డు తెల్లసొనలో కొద్దిగా ద్రాక్ష రసం కలిపి బాగా గిలక్కొట్టాలి. దానిలో కొంచెం పెరుగు, 4 చుక్కల ఆలివ్ నూనె కలిపి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత గాఢత తక్కువ ఉన్న షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు నిగనిగలాడుతుంది. ఇలా కనీసం 15 రోజులకు ఒకసారి చేస్తుంటే జుట్టుకు తగిన పోషణ అందుతుంది. ఇవండి ఈరోజు మనం ద్రాక్షతో మేనిమెరుపు ఎలానో చూసాం కదా. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఒక కప్పు పచ్చ ద్రాక్ష పళ్ళను తీసుకొని చేతులతో కలిపి గుజ్జుగా చేయాలి. వాటిలో 2 చెంచాల పాలు, 1 టేబుల్ స్పూన్ తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషముల తర్వాత చల్లని నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే ముఖంపై ఉండే మొటిమల తాలూకు మచ్చలు పోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇవి ఈరోజు ద్రాక్షతో కొన్ని టిప్స్. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.